హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మీరు ఈరోజు ఎవరు విన్ అవుతారో మీ ఫేవరెట్ టీంని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఈరోజు 10th మ్యాచ్ జరుగుతుంది. ఈ 10th మ్యాచ్ వచ్చేసి సండే 3:30 PM వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. వైజాగ్లో ఎందుకు మ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోమ్ గ్రౌండ్ వైజాగ్ కింద అనౌన్స్ చేశారు. సో వైజాగ్లో 2 మ్యాచెస్ పెడుతున్నారు. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగిపోయింది, డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ. దాంట్లో డీసీ చాలా బాగా విన్ అయింది. ముఖ్యంగా అశ్విన్ శర్మ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించాడు. ఆ మ్యాచ్ మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఢిల్లీ ఓడిపోతుంది అనుకుంటే అశ్విన్ శర్మ ఇన్నింగ్స్తో ఒక్కసారిగా ఢిల్లీ కంబ్యాక్ చేసింది. అండ్ ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ప్రీవియస్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూద్దాం ఫ్రెండ్స్. 10 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ 4 మ్యాచెస్ మాత్రం విన్ అయింది, ఢిల్లీ 6 మ్యాచెస్ విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్లో ఢిల్లీ స్ట్రాంగ్ ఉంది. చాలామంది ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ఉంది హెడ్ టు హెడ్ రికార్డ్స్లో అనుకుంటారు, కాకపోతే ఢిల్లీ స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ కూడా వైజాగ్లో జరుగుతున్న వల్ల ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మ్యాచ్ గెలిచి వస్తున్నారు. సో ఢిల్లీ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది ఎల్ఎస్జీ మీద. ఢిల్లీ గెలిస్తే అదే ఎల్ఎస్జీ మీద ఎస్ఆర్హెచ్ ఓడిపోయి వస్తుంది. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొంచెం లో కాన్ఫిడెన్స్తో వస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు హై కాన్ఫిడెన్స్తో వస్తున్నారు. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేస్తే రెండు టీంలో బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్స్టర్తో చాలా స్ట్రాంగ్ ఉంది. అశ్విన్ శర్మ, నిగిమ్, అలాగే పోరల్, అక్షర్ పటేల్తో యంగ్ ప్లేయర్స్తో చాలా స్ట్రాంగ్ ఉంది ఢిల్లీ. అండ్ ఇటు ఎస్ఆర్హెచ్ చూసుకుంటే కనుక హెడ్ అభిషేక్ శర్మ, క్లాసన్తో చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే హెచ్ఆర్ఎస్ టీమ్ స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ వైజ్. బౌలింగ్ వైజ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగ్ ఉంది. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేస్తే నా ఈ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్కి వినే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్, కన్ఫర్మ్ చేసుకోకండి. టెలిగ్రామ్లో నేను అన్ని అనాలిసిస్ టాస్ వేసిన తర్వాత ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను. అప్పటికి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. వీడియో చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పిచ్ యావరేజ్ స్కోర్స్ వస్తే కనుక 180 రన్స్ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది హై స్కోరింగ్ పిచ్, బ్యాటింగ్ పిచ్. సో వీడియోకి చిన్న లైక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.